वो देखो रॉन्ग रूट, वो देखो अब वो चीचा जा रहे रॉन्ग रूट में, वो देखो रॉन्ग रूट में जा रहे। ऐसे में क्या होता, ఎవరైనా రైడర్సే ఇప్పుడు చేస్తేనే వెళ్తుంది, కానీ ఒక్క రోజులో మాత్రము 1700 కట్ చేసారు అంటే అది ఒక కొంచెం ఉంటుంది. దాంట్లో ఒక రోజు మీరు ఒక రాంగ్ రూట్ కొట్టిరంటే 1700 రూపాయలు చలాన్ పడుతుంది. మినిమం అది మాకు 2 రోజులు వచ్చే ఎర్నింగ్ అది అది ఒక్క రాంగ్ రూట్ లో వెళ్ళిపోతుంది. అది చాలా తప్పు ఉంది. అది కట్ చేయాలంటే అది బాగోదు. ఎవరైనా రైడర్సే ఇప్పుడు చేస్తేనే వెళ్తుంది, కానీ ఒక్క రోజులో మాత్రము 1700 కట్ చేసారు అంటే అది ఇప్పుడు దేనికైనా చేస్తే ఒకవేళ నోటీస్ పంపించాలి. నోటీస్ పంపిస్తే వాళ్ళ దగ్గర ఉంటే, రైడర్స్ దగ్గర ఉంటే వాళ్ళు కట్టేస్తారు. ఒకసారి పంపించాలి, 2 సార్లు పంపించాలి, 3వ సారి అప్పుడు నువ్వు ఏదైనా తీసుకోవాలి. కానీ డైరెక్ట్ నువ్వు అకౌంట్ నుండి కట్ చేస్తుంటే అది రాంగ్. అంటే ఇప్పుడు చాలా మంది రైడర్స్ వాళ్ళ రోజు కష్టపడితే కానీ వాళ్ళకి గడవదు. అటువంటి వాళ్ళకు ఇట్లా ఒకటేసారి 1700 2000 చలాన్లు పడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? అవి ఇంకా మీకు పైనుండి మేము పెట్టుకోవాల్సి వస్తుంది. ప్రతి ఒక్క రైడర్ పైనుండి పెట్టుకోవాల్సి వస్తుంది. మాకు ఆర్డర్ డీల్ అయిపోతుంది, దాంట్లో ఇన్సెంట్ అనేవి అవి కట్ అయిపోతాయి, చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మేము ఒక్కరమే అని కాదు, చాలా జెప్టో ఉంది ప్లస్ స్విగ్గీ అన్ని చాలా రైడర్స్ అయినా కానీ చాలా ఇబ్బంది పడతారు. సో ఇప్పుడు మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఇట్లా ఈ మ్యాటర్ మాట్లాడడం కరెక్ట్ అంటారా? అసలు లేదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ అలా చెప్పడం కాదు. ఇప్పుడు ఆల్రెడీ ఆటో రైడింగ్స్ వాళ్ళు తీసేసి బస్సు ఫ్రీ బస్సు అనేసి వాళ్ళకి పెట్టారు. ఇట్లాంటివి మాకు పెట్టినా గానీ మాకు ఇబ్బంది కదా. ఇప్పుడు రైడర్స్ గురించి కూడా ఆలోచించాలి. ఖాళీ చలాన్లు కట్టాలి అంటే ఇక ఉన్నోళ్ళు కట్టేస్తారు, కానీ మా రైడర్స్ వాళ్ళు ఎట్లా కడతారు? మినిమం ఒక స్టోర్లో ఒక 150 మంది రైడర్స్ ఉన్నారంటే అట్లాంటి చాలా స్టోర్స్ ఉన్నాయి, చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. అది ఆలోచించి చేయాలి. వాళ్ళు ఏదైనా గవర్నమెంట్ రూల్ గవర్నమెంట్ స్కీమ్ అయినా ఇష్యూ చేయాలంటే ఆలోచించి చేయాలి. అదే యాక్సిడెంట్లు అంటే అది మన చేతిలో ఉంది సార్. మనం మెల్లగా పోతే ఏం ప్రాబ్లం రాదు, కానీ మీరు చాలాన్స్ వల్లనే యాక్సిడెంట్లు తక్కువ అవుతుంది అంటే అది తప్పు. అది వాళ్ళు చెప్పేది ఏంది, సిగ్నల్ జంప్ అవ్వద్దు అవి దాని గురించి చలాన్లు ఎక్కువ పెంచుతాయని కాదు కదా. వాళ్ళు ప్రతి ఒక్క పర్సన్ నేను ఇట్లా చెయ్యొద్దు అనుకుంటే అవుతుంది, బట్ మీరు ఒక్కరి గురించి ఆలోచించి మిగతా మందికి చాలాన్లు పెంచేస్తే ఇది అయితే తప్పు కదా సార్. అంటే ఇప్పుడు కోర్టు అయితే ఒక ఇది టేకప్ చేసుకోవడం జరిగింది. సో ఎవరిని అట్లా రోడ్డు మీద ఆపద్దు, తాళాలను గుంజుకునే హక్కు మీకు లేదు. కూడా యాక్చువల్లీ సోషల్ మీడియా త్రూవే, న్యూస్ ఛానల్ త్రూవే మాకు కూడా ఈరోజు తెలిసింది. మంగళవారం రోజు కోర్టులో చెప్పారని ఇట్లా జబర్దస్తి తాళం ఎవరిది తీసుకోవద్దు, బండి ఎక్కించుకోవద్దు, ఇవి రూల్స్ ఏమో చెప్పారంట. అదైతే మాకు మంచిగా అనిపిస్తుంది. బట్ ఇదే చాలాన్ గురించే రాంగ్ రూట్కి ఇంత, నో పార్కింగ్ ఇంత, చాలా ఎక్స్పెన్సివ్. ఇది అలాంటి మామూలు రైడర్స్ అయితే అది కట్టలేము, ఎఫోర్డ్ చేయలేము మేము. అసలు మినిమం అది మాకు 2 రోజులు వచ్చే ఎర్నింగ్ అది ఒక్క రాంగ్ రూట్ లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు లాజికలీ చూడాలంటే స్టార్టింగ్ నుంచి అది ఉంది. రోడ్డు మీద ఏ పోలీస్ వానికి హక్కు లేదు బండి తాళం తీయడము. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు అంటే చాలా డైరెక్ట్ వాళ్ళ అకౌంట్ నుంచి కట్ అవ్వాలంటే ఇదైతే మాకు ఏంది ప్రతి ఒక్క రైడర్లకి మంచిగా అనిపించదు, మంచిగా అనిపించదు. ప్లస్ ఏంటంటే అఫీషియల్గా పే చేయమని చెప్పాలి. పే చేయకపోతే కోర్టు నుంచి బై ఛాన్స్ వాళ్ళకి నోటీస్ వస్తే అది మంచిది. బట్ ఇట్లా డైరెక్ట్ అకౌంట్ నుంచి కట్ అవ్వాలంటే అది అయితే తప్పు. అది మాకైతే మంచిగా అనిపిస్తుంది. సో మీరు ఇప్పుడు డైలీ రైడింగ్ చేస్తున్నారన్న, సో ఎట్లుంది ఇప్పుడు పోలీసు వాళ్ళు ఎప్పుడైనా మీరు రాంగ్ రూట్ కొట్టినప్పుడు కానీ లేకపోతే ఎప్పుడైనా హెల్మెట్ లేనప్పుడు కానీ పట్టుకుంటే వాళ్ళతో ఎట్లుంటుంది మీకు? చాలా ట్రబుల్ అవుతాం. పట్టుకుంటే ఆపితే మాకు డిలే అవుతుంది, ఆర్డర్ డిలేస్ అవుతుంది. మాకు ఏది ఎంత అమౌంట్ వస్తుంది అది తక్కువ పడుతుంది మాకు. దానివల్ల చాలా ట్రబుల్ చేయాల్సి వస్తుంది. ప్లస్ ఏంటంటే యూటర్న్ అవన్నీ కూడా చాలా స్టాప్ చేసి చాలా చోట్ల చాలా లాంగ్ ఇలా వస్తుంది. దానివల్ల మాకు ఎంత పే రావాలో అంతా వస్తలేదు, అది ప్రాబ్లం అవుతుంది. ప్రతి ఒక్క రైడర్స్కి ప్రాబ్లం అవుతుంది. అది ఇంకా మా అన్న ధర హిందీలో కూడా చెప్తారు, మన హిందీ వచ్చేటోళ్ళు కూడా అర్థమవుతుంది. ट्रैफिक चालान के बारे में आप बोलो रेवंत रेड्डी साहब, आप एक बात बोले अकाउंट पे से डायरेक्ट कट हो जाना बोल के, ये तो गलत है भाई। ये सीधा सीधी गलत है, ये अन्याय है, ऐसा नहीं होना चाहिए। क्योंकि बोले तो एक बार देना भाई, चांस देना, आज ने भरो कल भरो परसों भरो, ये चाबी खींच लेना, रुकाना, ये करना, ट्रैफिक जाम हो रहा, ये हो रहा, ये तो गलत है। अगर एक बार राइडर मिला तो, अगर रॉन्ग रूट पे मिला तो कितना डाल रहे भैया ट्रैफिक चालान? 1300 से 1400 रुपए डाल रहे हैं। वो 1400 रुपए कमाना बोले तो हमारे को 2 दिन हो रहा है। वो 2 दिन के पैसे एक ही झटके में चले जा रहे हैं, एक ही झटके में चले जा रहे हैं। ये करना तो अच्छी बात नहीं है ना भाई। ये सीधा सरासरी गलत है ये। सो फिर कोर्ट से ऑर्डर आया तो चाबी मत लेना, सो गाड़ी मत रोकना बोल के, आपका कैसा लग रहा है आपको? हाँ, ये तो सही लग रहा है कि चाबी नहीं लेना,
नहीं रोकना, नहीं करना, डिस्टर्ब नहीं करना, ये सही दिख रहा है ये। जो जब आप राइडिंग करते हैं ना, जी जब कैसा था आपका चालान और पुलिस पकड़े तो कैसे बात करते आपसे? हमारे से तो चाबी खींच लेते, चाबी खींच कर पैसे भरो, न तो कोर्ट को चलो, ये करो वो करो। ये करने से क्या हमारा तो ऑर्डर प्लेस डिले हो रहा, इंसेंटिव नहीं आता। इंसेंटिव नहीं आने से जो भी काम आ रहे उस पर इफेक्ट होता। करने का यही, फिर ऐसा करे तो कैसा होगा बोलो। बस फ्री कर दिए, प्लस क्या कर दिए, पेट्रोल पे रेटा बढ़ा दिए, उस पर बढ़ा दिए। ये कोई बेनिफिट नहीं है, कोई फायदा नहीं है ये। अभी आपके साथ ऐसा हुआ कि पुलिस आपके गाड़ी पकड़ के चलाना बहुत है, आप गाड़ी नहीं देते, आप चले जाओ बोल के, ऐसा कब हुआ था आपका? नहीं, मेरे साथ तो अभी नहीं हुआ था। हाँ। मतलब दूसरों के साथ हुआ था ये। जबरदस्ती पकड़ के खींच के गाड़ी डाल लिए, डाल के कोर्ट को आप बोल रहे डायरेक्ट। जब उसका राइडर का रोज का खाना कैसा? रोज का खाना वही ना सब, वो रेवंत रेड्डी सर को मालूम होना कि हम गरीबों को भी देखना ना। हम लोग ऐसा करे तो कैसा, कमा के खाने वाले, जीने वाले, हम लोग नहीं करे तो कैसा बोलो। इतना अन्याय तो नहीं करना चाहिए ना। जो आप क्या बोलना चाहते हो रेवंत रेड्डी साहब को? रेवंत रेड्डी साहब को यही बोलना चाहता हूँ कि हम लोग के बारे में भी सोचे, हम लोग के बारे में भी करें। सो आप हर दिन डिलीवरी देते हैं कस्टमर्स को, रोड्स कैसा है? पहले तो रोड कंस्ट्रक्ट करना रोड चाहिए, तो खाली कंस्ट्रक्शन चालान बढ़े करना तो नहीं चाहिए, होता। कंस्ट्रक्शन करना। पूरे गड़े बिड़े है, जिधर बोले उधर खोद के छोड़ दे रहे, हर एक गली ब्लॉक कर दे रहे। खोदने को 1 घंटे में खोद दे रहे, उसको बनाने को सालों बनाने को 6 महीने लगा दे रहे। वो ट्रबल हो रहा, ये हो रहा। अभी आप जरा कैमरा इस तरफ करे तो भी आपको दिखता, देखो इधर का रोड बहुत खराब है। बाकी लोग क्या करते हैं, रॉन्ग रूट मारते हैं, उधर से ऊपर से रॉन्ग रूट मारते, कितने एक्सीडेंट होते। उसको कुछ भी नहीं बोलते। लेकिन अभी देखो थोड़ी देर में देखो उधर से रॉन्ग रूट स्टार्ट होता, कोई ना कोई ऑटो वाला आता, कोई ना कोई बाइक वाला आता, उसको लिए भी एक्सीडेंट होते। उसको देखना पहले, खाली चालान बढ़ा दिए, चालान भर दिए, अपना गवर्नमेंट का टैक्स भर रहा बोले तो नहीं होता वैसा, सब देखना पड़ता। परसों हमारे एक राइडर को एक्सीडेंट हुआ, कोई बंदा रॉन्ग रूट में आके मार दिया। अब उसको हॉस्पिटल गया, इतना खर्चा हुआ, उसको बेड रेस्ट करो बोले 1 महीने को। तो प्रॉब्लम हम लोग राइडर कुछ हो रहा। वो देखो रॉन्ग रूट, वो देखो अब वो चीचा जा रहे रॉन्ग रूट में, वो देखो रॉन्ग रूट में जा रहे। ऐसे में क्या होता, पूरा तो ये सब देखना पहले, रोड किधर कंस्ट्रक्ट करना, किधर बंद करना, किधर यू टर्न खोलना। यू टर्न भी इतना लंबा लंबा देते हैं, यू टर्न करना बोले तो भी 2 किलोमीटर 1.5 किलोमीटर फिरना पड़ रहा, उसीलिए रॉन्ग रूट मार रहे बहुत राइडर्स। तो पहले वो सब देखना चाहिए। अभी देखो పార్కింగ్ కి ప్లేస్ नहीं బస్తా हमारे Free మా రైడర్స్ గురించి కూడా ఆలోచించాలి. ఖాళీ చాలాన్లు కట్టాలి అంటే ఇక ఉన్నోళ్ళు కట్టేస్తారు, కానీ మా రైడర్స్ వాళ్ళు ఎట్లా కడతారు? మినిమం ఒక స్టోర్ లో ఒక 150 మంది రైడర్స్ ఉన్నారు అంటే అట్లాంటి చాలా స్టోర్స్ ఉన్నాయి, చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. అది ఆలోచించి చేయాలి వాళ్ళు.